హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రాక్టికల్ ఏమేమి వస్తాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. డిప్లొమా ఫస్ట్ ఇయర్ సిలబస్ ప్రాక్టికల్లో మొదటిగా నేర్చుకోవాల్సింది అష్టపది. అందులో మోస్ట్లీగా నేర్చుకునేది సంచరదర సాంగ్ని నేర్చుకుంటాం. రెండవ పాట శబ్దం, ప్రహ్లాద పట్టాభిషేకం శబ్దం నేర్చుకుంటాం. మూడవ పాట తరంగం, మోస్ట్లీ నీలమేఘ శరీరాన్ని ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత నాలుగో ఐటెం తిల్లానా మనము సర్టిఫికేట్లో నేర్చుకుంది అన్నా చేయొచ్చు, లేకపోతే కేదర్గోళ తిల్లానా అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ జావలిలో మనం ఏ జావలి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో ఈజీగా ఉండేది పరులన్న మాట అన్న సాంగ్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ పదములో క్షేత్రయ పదము ఏదన్నా ఒకటి తీసుకొని ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ కీర్తనల్లో త్యాగరాజ్ కీర్తన, అన్నమాచార్యుల కీర్తన, నెక్స్ట్ రామదాస్ కీర్తన అని 3 కీర్తనల్ని నేర్చుకుంటాం. తర్వాత ఆధ్యాత్మిక రామాయణ కీర్తన నేర్చుకుంటాం. నెక్స్ట్ పద్యములు నేర్చుకుంటాం. తర్వాత చివరిగా శ్లోకాభినయం నేర్చుకుంటాం. ఇది దేవిస్తుతి కావచ్చు, శివస్తుతి కావచ్చు, విష్ణుస్తుతి కావచ్చు. ఇందులో ఒక్కొక్కటే నేర్చుకోవాలని కాదు, ఇందులో 3-4 రకాలుగా మనకు సిలబస్లో ఇవ్వటం జరుగుతుంది. అంటే శబ్దముల్లో ఒక 2-3, తరంగాలు 3, తిల్లానా 3, జావలి 2, పదములు 2, ఇలా 2-3 ఇస్తారు మనకు. అవి నేర్చుకునే వాళ్ళు 2-3 కూడా నేర్చుకుంటారు, లేకపోతే ఒకటి అన్న కంపల్సరీగా నేర్చుకోవాలి. తర్వాత డిప్లొమా సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ ఈ విధంగా ఉంటాయి. మొదటిగా శబ్దం, కృష్ణ శబ్దం నేర్చుకుంటాం. తర్వాత దరువు, ప్రవేశ దరువు, భామనే సత్యభామనే నేర్చుకుంటాం. దరువులో ఒక 5 రకాలుగా ఇక్కడ సిలబస్లో ఇవ్వటం జరుగుతుంది. అందులో 3 ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సిగ్గాయనో యమ్మ, నెక్స్ట్ శకునాల దరువు, ఇలా 3 రకాలుగా ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి కందార్థం ఉంటుంది. కందార్థంలో ఒకటి నేర్చుకుంటాం. ఒకటే నేర్చుకోవాలని కాదండి, అక్కడ 2-3 ఇస్తారు. మనం ఒకటైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి. 2-3 నేర్చుకుంటే ఇంకా హ్యాపీ. అది చెప్పే గురువుని బట్టి ఉంటుంది. తర్వాత వ్యక్తిత్వ వికాసం అంటే కొంతమంది ఫేమస్ డాన్సర్స్ యొక్క గ్రోత్, డెవలప్మెంట్, దీనికోసం ఏం చేశారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అనేది వ్యక్తిత్వ వికాసం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇది వైవాలో కూడా అడుగుతారండి, జనరల్గా కూడా అడుగుతారు. అందుకోసం ప్రాక్టికల్లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వైవా మనకు ప్రాక్టికల్లో ఉంటుంది. సో వీళ్ళ గురించి అడగచ్చు, వీళ్ళు ఏం చేశారు అని అడగచ్చు. దానికోసం ప్రాక్టికల్లో ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫస్ట్గా శ్రీ భాగవతుల వెంకట్రామ శర్మ గారి గురించి తెలుసుకోవాలి. తర్వాత వేదాంతం రాము గారి గురించి తెలుసుకోవాలి. తర్వాత శ్రీ వేదాంతం రాధేశ్యామ్ గారి గురించి తెలుసుకోవాలి. తర్వాత శ్రీ వేదాంతం రామలింగ శాస్త్రి గురించి తెలుసుకోవాలి. ఈ వ్యక్తిత్వ వికాసాలు అయిపోయిన తర్వాత తాళదశ ప్రాణములు ఉంటాయి. ఇవి కూడా మనకు వైవా క్వశ్చన్స్లో అడుగుతారండి. తాళదశ ప్రాణములు అంటే ఒక 10 తాళములు ఎలా, వాటికి ఎక్స్ప్లెనేషన్ అంటే కాలము, మార్గము, క్రియ, అంగము, గ్రహము, జాతి, కళ, లయ, యతి, ప్రస్తారము, ఇలా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే కాలము అంటే ఏంటి, మార్గము అంటే ఏంటి, క్రియ అంటే ఏంటి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి వైవా క్వశ్చన్స్లో మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా ప్రాక్టికల్కి సంబంధించిందండి. చూశారు కదండి, డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ప్రాక్టికల్ ఏమేమి వస్తాయి, ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఒక క్లారిటీ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్గా వీడియో తీసుకొని చేయటం జరిగింది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.